పులిహార, ములంకాడ, బ్రౌన్ రైస్ అండి ఇది కాదండి, దూదేశ్వర్ అని. దూదేశ్. వీళ్ళు రైతులు ఆర్గానిక్ గా పండించే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ రైస్ తో అండ్ ఏవైతే పల్సెస్ ఉన్నాయో లేకపోతే వెజిటబుల్స్ ఉన్నాయో అవన్నీ కలిపి మనకి ఒక మంచి భోజనం అయితే రెడీ చేశారు. సో ఈ భోజనంలో మనకి ఇచ్చింది ఏంటంటే సింపుల్, వెరీ సింపుల్ మీల్. ఎక్కువ హడావిడి లేదు. పులిహార, అది బ్రౌన్ రైస్, ఇది ఒక వెరైటీ ఆఫ్ బ్రౌన్ రైస్ ఇది. దాంతో పాటు పల్సెస్, అన్ని పల్సెస్ కలిపి ఒక పప్పు చేశారు. అలాగే మనకు బాగా హెల్త్ కి ఉపయోగపడే ములంకాడ కర్రీ చేశారు. అలాగే బీరకాయతోని ఒక పచ్చడి చేశారు. ఈ ఆర్గానిక్ రైస్ తో ఇందాక చెప్పాను కదా, తమిళనాడులో ఎక్కువ వాడే రైస్, వెరీ మెడిసినల్ వాల్యూ ఉన్న రైస్ తోనే ఒక స్వీట్ చేశారు. సో ఇది టోటల్ గా మెనూ. ఒకసారి నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో. సో మనం రెగ్యులర్ గా నార్మల్ రైస్ తింటాం కాబట్టి ఆ టేస్ట్ వేరు. ఇది ఆర్గానిక్ గా ఉంటుంది, కంప్లీట్ గా అంటే అన్పాలిష్ రైస్ కాబట్టి ఈ టేస్ట్ కొంచెం వెరైటీగా ఉంటుంది. కానీ బట్ వెరీ గుడ్, బాగుంది. ఓకే, ఈ రైస్ దూదేశ్వరి అంటారంటండి, బాగుంది. అన్ని బాగున్నాయి. మీరు కానీ ఇలాంటి ఆర్గానిక్ వాల్యూస్ ఉన్న రైస్ తోని లేకపోతే ఈ ఐటమ్స్ తోని లంచ్ చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఇక్కడ సింహాచలం గోశాల దగ్గర రావాలి. మంచి మంచి విషయాలు, మన ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే మంచి ఆర్గానిక్ ఫుడ్ కూడా ఆర్గనైజర్స్ అందరూ పెడుతున్నారు మనకి. నాకైతే చాలా నచ్చింది.